కమిషనర్ గారు రంగనాథ్ కంటిన్యూ అవుతారా లేకపోతే వేరొక పర్సన్ని రీప్లేస్మెంట్ చేస్తారా అనేది. నమస్తే. తెలంగాణలో హైడ్రా అనేది చాలా చర్చ జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పనితీరు మీద చాలా ప్రశంసల వర్షం కూడా కురిపించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద మరి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా చర్చనీయాంశంగా మారింది. సో హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను తొలగించి వెంటనే వేరొకరిని నియమించాలంటూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ హైకోర్టు కీలకంగా మరి ఆదేశాలు జారీ చేసేది. అండ్ దాంతోపాటు రంగనాథ్ 63 కోర్టు ధిక్కరణ కేసులలో మరి ఆయన మీద ఇప్పటికే నమోదైనట్టు తెలుస్తోంది కోర్టు ధిక్కరణ కేసులు. సో ఈ నేపథ్యంలోనే మరి హైకోర్టు అయితే చాలా సీరియస్గా తీసుకుంది. సో ఇటువంటి ఆఫీసరు ఎందుకు మరి కోర్టు ధిక్కరణకు పాల్పడతా ఉన్నారు. సో ఇట్లనే కనుక రంగనాథ్ను వదిలేస్తే ఇటు ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థకే మరి అవమానకరంగా ఉంటుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదని రంగనాథ్ మీద మరి వెంటనే యాక్షన్ తీసుకోండి, ఆయనను తొలగించాలని చెప్పేసి కోర్టు చెప్పినటువంటి పరిస్థితి. రెండు ఒకసారి మరి 63 కోర్టు ధిక్కరణల కేసులు ఎందుకు రంగనాథ్ మీద పడ్డాయి, ఎందుకు హైకోర్టు అంత సీరియస్ అవుతూ రంగనాథ్ను తొలగించి ఆయన ప్లేస్లో వేరొకరిని పెట్టాలంటున్నది, అసలు రంగనాథ్ వర్షన్ ఏంటి హైకోర్టు తీర్పు తర్వాత, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నది. హైడ్రాకు రంగనాథ్ కమిషనర్గా అయిన తర్వాత చాలా పేరు వచ్చింది. మొట్టమొదటి కమిషనర్ రంగనాథ్ హైడ్రాకి హైడ్రా ఏర్పాటు కావడం. సో హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువుల్ని, నాలాల్ని, ప్రభుత్వ స్థలాల్ని ఎక్కడికక్కడ మరి కబ్జా కోరల నుంచి కాపాడింది. ఆయన కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టించింది. సో అదే పాజిటివ్లో వెళ్తున్నటువంటి ఈ హైడ్రా మీద, రంగనాథ్ మీద కొంత నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అయింది. సో ఇంకా రంగనాథ్ పేదల భూములను మరి కబ్జా చేస్తూ ఉన్నాడు, పేదల ఇండ్లను కూలుస్తూ ఉన్నాడు, సో బాగా డబ్బున్నోళ్ళను చూసి చూడనట్టు వదిలేస్తున్నాడని చెప్పేసి ఇట్లా చాలా చర్చ జరిగింది. పేదోళ్ళపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రతాపం ఏంటి, నిజంగా కబ్జాలు చేసిన వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించాలని గతంలో అనేక మార్లు చర్చ జరిగినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. బట్ ఏదేమైనప్పటికీ ఏదైతే శాంతా శ్రీరామ్ ప్రైవేట్ లిమిటెడ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మరి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కోర్టు ధిక్కరణల కేసు నేపథ్యంలో మరి కొంతమంది తమ ల్యాండ్లోకి, ప్రైవేట్ ల్యాండ్లోకి అక్రమంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చొరబడి అక్కడ బిల్డింగులు కూల్చడము, అక్కడ ల్యాండ్ను మరి కంచె వేసి తన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని కోర్టును ఆశ్రయించి కోర్టు ధిక్కరణ కిందట మరి హైడ్రా కమిషనర్ మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రెండు ఒకసారి డిస్కస్ చేద్దాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకు తొలగించింది, మరి కమిషనర్ రంగనాథ్ వర్షన్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం వర్షన్ ఏంటి, ఒకసారి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది ఒకసారి మనం ఎక్స్క్లూజివ్గా తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది, రంగనాథ్ను తప్పించండి, తెలంగాణ సిఎస్కు హైకోర్టు సిఫారసు. ఇక జస్టిస్ అనిల్ కుమార్ సంచలన సూచన, అఫిడవిట్లో సారీ చెప్పిన క్షమించని కోర్టు, ఏడాదిన్నరలో 63 కోర్టు ధిక్కరణ కేసులు కొనసాగిస్తే చట్టబద్ధమైన పాలనకు ప్రమాదమని కామెంటు. ఇక న్యాయ సలహా తీసుకొని అప్పీళ్లకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. మల్కాజ్గిరి మండలం లోతుకుంట సర్వే నెంబర్ 1-2తో వివాదం. ఇక శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ 40 ఎకరాలపై వివాదం అంటూ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఒక్కసారి దీని గురించి మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో రంగనాథ్ను మరి ఈ హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని కోర్టు తీర్పు చెప్పడానికి ప్రధాన కారణము ఈ యొక్క శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి 40 ఎకరాల భూ వివాదం. మరి ఇది ఎక్కడ ఉందంటే మల్కాజ్గిరి మండలం లోతుకుంటలో ఉన్నటువంటి భూమి. సో ఈ లోతుకుంటలో ఉన్నటువంటి మరి 1-2 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 40 ఎకరాల ఈ యొక్క ప్రైవేట్ ల్యాండ్లోని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎంట్రీ ఇవ్వడం. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే ఈ 40 ఎకరాలకు సంబంధించి ఈ 40 ఎకరాలకు మరి క్లియరెన్స్ ఉన్నది, కోర్టు నుంచి క్లియరెన్స్ ఉన్నప్పటికీ ఇది ప్రభుత్వ స్థలం కాదు, ఒక ప్రైవేట్ ల్యాండ్. ఈ ప్రైవేట్ ల్యాండ్లోకి కోర్టు ఇచ్చిన తీర్పును మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ధిక్కరిస్తూ ఆ ల్యాండ్లోకి వెళ్ళి అక్కడ పెన్షింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుండు. సో ఈ నేపథ్యంలోనే మరి హైడ్రా కమిషనర్ మీద రంగనాథ్ మీద కోర్టు ధిక్కరణ కేసు నమోదవడం. సో ఆ కేసులో భాగంగానే హైడ్రా కమిషనర్ రంగనాథ్ను మరి హైడ్రా నుంచి తొలగించండి, వేరే వ్యక్తిని నియమించాలని చెప్పారు. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే 2 వర్షాలు వినిపిస్తున్నాయి. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక వర్షన్ చెప్తున్నది, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరొక వర్షన్ చెప్తున్నారు. సో ఈ 2 వర్షన్లు విన్నటువంటి కోర్టు ఆధారాల్ని బేస్ చేసుకొని ఎవరైతే శాంతా శ్రీరామ్
ప్రైవేట్ లిమిటెడ్ కన్స్ట్రక్షన్ ఉందో వీళ్ళు చెప్పేదే వాస్తవం. వీళ్ళకి గతంలోనే మరి అక్కడ ప్రైవేట్ భూమి అని గతంలో కోర్టు ఇచ్చిన తీర్పున్నది కాబట్టి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ భూమి, మీరు అందులోకి వెళ్ళొద్దని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్షన్ ఏంది, ఇక్కడ ఉన్నటువంటి శాంతా శ్రీరామ్ ప్రైవేట్ లిమిటెడ్ కన్స్ట్రక్షన్ ఏదైతుందో ఇది కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది అండ్ ప్రభుత్వాన్ని కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉందని ఒక ఎలిగేషన్ చేస్తుంది. ఏమంటుంది, ఈ సర్వే నెంబర్ 1 సర్వే నెంబర్ 2లో ఉన్నటువంటి 40 ఎకరాల భూమికి అండ్ దాంతోపాటు వేరే చోట మరొక 119 ఎకరాల భూమి, ఆ వేరే చోట ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీగా చూడండి 243. ఇదే ఈ 1-2 సర్వేలో ఉన్నటువంటి 40 ఎకరాల భూమికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో మరొక కొంత భూమి ఉన్నది. ఎంత భూమి ఉన్నది, 243 పేజీలో 243 నెంబర్లో 119 ఎకరాలు అండ్ దాంతోపాటు 255 నంబర్లో 29 ఎకరాలు. సో వీటిని బూచిగా చూపించి 40 ఎకరాలు 1-2 సర్వేలో ఉన్నది ఇది ప్రభుత్వ భూమి కాదని చెప్తున్నది. కానీ అసలు విషయం ఏంటంటే ఇది ప్రభుత్వ భూమి, ఇదేమో ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అక్కడిది ఇక్కడ కొంత మ్యానిపులేట్ చేస్తూ మరి గతంలో కొన్ని కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నది, ఆ ఆర్డర్లను బేస్ చేసుకొని మళ్ళీ తప్పిదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద కోర్టు ధిక్కరణ కేసులు వేసింది అనేది ఇక్కడ రంగనాథ్ వర్షను మనకు తెలుస్తూ ఉంది. సో మరి ఏం చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం, ఏం చేయబోతున్నది? సో ఇక్కడ ఏం చెప్తున్నారు, రంగనాథ్ను తప్పించాలంటున్నారు. తెలంగాణ సిఎస్కు హైకోర్టు సిఫారసును మనం చూసినాం. అయితే జస్టిస్ అనిల్ కుమార్ ఈ సంచలన సూచన చేయడంతో సో అఫిడవిట్లో ఇప్పటికే రంగనాథ్ క్షమాపణ చెప్పింది. ఎందుకు ఈ క్షమాపణ అంటే 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి కదా, సో ఈ నేపథ్యంలో నన్ను క్షమించండి అంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. బట్ ఆ క్షమాపణ కూడా కోర్టు రిసీవ్ చేసుకోలే. కొనసాగిస్తే చట్టబద్ధమైన పాలనకు ప్రమాదం అంటూ కామెంట్ చేశారు హైకోర్టు ఇక్కడటువంటి జస్టిస్ అనిల్ కుమార్ గారు. సో ఇక న్యాయ సలహా తీసుకొని అప్పీళ్లకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి మరి రంగనాథ్ ఏమంటారో ఒకసారి చూద్దాం. సో ఒక రంగనాథ్ వర్షన్ చూస్తే మనం ఇప్పటివరకు కోర్టు వర్షన్ చూస్తాం, ఇప్పుడు రెండవది రంగనాథ్ వర్షన్. శాంతా శ్రీరామ్ కంపెనీ భూ ఆక్రమణ చేసిందంటున్న హైడ్రా కమిషనరు రంగనాథ్ ఏమంటారు, ఇక్కడ 120 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని రంగనాథ్ కామెంటు. 3 కిలోమీటర్ల అవతల నెంబర్లు చూపించి ధిక్కరణ కేసు వేశారని వివరణ. ఇక ఈ ఆక్రమణలు విలువ 10,000 కోట్లు ఉంటుందంటూ రంగనాథ్ కామెంటు. 63 ధిక్కరణ కేసులు వేసింది భూ ఆక్రమణదారులే అంటున్న రంగనాథ్. ఇక హైడ్రాకు ధైర్యం ఎక్కువ తగ్గేదేలే అంటున్న రంగనాథ్ అండ్ చట్టపరంగా ఎదుర్కొంటామంటున్న రంగనాథ్. సో చట్టపరంగా అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్కైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా పోతే సుప్రీంకోర్టుకు పోతారు. సో అంతకుమించి ఇంకేముండదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాని తెచ్చినప్పుడే మరి సరైనటువంటి వ్యక్తి ఉండాలి, ఎక్కడ కూడా మరి రాజీ పడని వ్యక్తి, ఎక్కడ అవినీతికి పాల్పడని వ్యక్తి ఉండాలంటే ఎవరో ఒకరు బలమైనటువంటి వ్యక్తిని తీసుకురావాలని మరి సెలెక్ట్ చేసి మరి రంగనాథ్ని తీసుకొచ్చారు, ఈ హైడ్రా చీఫ్గా నియమించారు. సో హైడ్రా చీఫ్గా నియమించిన తర్వాత హైడ్రాకి ఎంత పేరు వచ్చిందో ఆ హైడ్రా కంటే ఎక్కువ పేరు రంగనాథ్ కూడా వచ్చింది. ఎందుకంటే రంగనాథ్ రంగంలోకి దిగినంటే అక్కడ బుల్డోజర్లు ఎక్కడికక్కడ కబ్జాలన్నిటి కూడా నీలమట్టం చేయాల్సిందే. సో కబ్జా కోర్లో ఉన్నటువంటి చెరువులను వీటన్నిటిని కూడా పునరుద్ధరించి ఇవాళ బతుకమ్మ కుంట కావచ్చు, లేకపోతే ఇక్కడ మాదాపూర్లో ఉన్నటువంటి చెరువు కావచ్చు, కుక్కడిపల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువు కావచ్చు, ఇట్లా సున్నం చెరువు కావచ్చు, చాలా చెరువులు కూడా పునరుద్ధరణ జరిగినాయి. అక్కడ పూర్తిగా ఒక పార్కు స్టైల్లో చెరువు చుట్టూ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్లు కావచ్చు, జిమ్ కావచ్చు, పిల్లలకు ప్లే గ్రౌండ్ లాగా కొంత స్థలాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా మరి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సాయంకాలం కాగానే ఉదయం కాగానే వాటిని ఆ చెరువు అందాల్ని ఆస్వాదిస్తూ వాళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అక్కడ ప్రభుత్వం కేవలం చెరువును కాపాడింది. ఆ చెరువును కాపాడిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పలేదు, ఆ చెరువును ఇంకేదో తన అవసరాలకు వాడలే, ఉన్న చెరువును కాపాడుతూ ఆ చుట్టుపక్కల ప్రజలకు అవసరాలకు వారి యొక్క అద్భుతమైనటువంటి ఆ చెరువును రూపొందించి మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో అట్లా చెరువుల విషయంలో ఎక్కడ కూడా రంగనాథ్ తప్పు చేయలేదని ఒక వర్షం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రంగనాథ్ ఏమంటుండంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, శాంతా శ్రీరామ్ కంపెనీ భూ ఆక్రమణ చేసిందంటూ హైడ్రా కమిషన్ చెప్తా ఉన్నారు. 120 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఒకచోట 3 కిలోమీటర్లో ఉన్నటువంటి భూమిని
మరొక నెంబర్లో ఉన్నటువంటి ఈ యొక్క 40 ఎకరాలుగా చూపిస్తూ ఉన్నారు. ఒక చోట ఉండాల్సిన భూమిని ఇంకో చోట ఉన్నటువంటి భూమి ఇంకోలాగా చూపిస్తూ మొత్తం మీద మ్యానిపులేట్ చేస్తున్నారు. మ్యానిపులేట్ చేస్తూ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా చెప్తూ, ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమిగా చెప్తూ ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి భూమిని మ్యానిపులేట్ చేస్తూ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ను సంపాదించి గతంలో కోర్టు నుంచి దానికి ఒక స్టే ఆర్డర్ తెచ్చుకొని అదే స్టే ఆర్డర్ని ఇప్పుడు చూపిస్తూ ఆ ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మరి భూ ఆక్రమణదారులు నా మీద వేసిన 63 కోర్టు ధిక్కరణ కేసులు అంటూ రంగనాథ్ తన వర్షం చెప్తున్నాడు. ఇప్పటి భూమి విలువ 10,000 కోట్ల రూపాయలు అంటున్నాడు. ఏదైతే ఈ ఆక్రమణల విలువ 10,000 కోట్ల రూపాయలు అంటున్నాడు. సో ఎక్కడ కూడా నేను తగ్గను, ధైర్యంగా ఉంటా, చట్టపరంగా ఎదుర్కొంటా అంటూ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. రైట్, ఒకసారి ఇక ప్రభుత్వం వర్షం చూద్దాం. ప్రభుత్వం ఏం చేయబోతుంది? హైకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకోవాలని సర్కార్ నిర్ణయం. అప్పీళ్లకు వెళ్ళాలా లేదా అనే దానిపై బుధవారం నిర్ణయం. ఇక హైడ్రాను ప్రెస్టేజ్ ఇష్యూగా భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ నుంచే హైడ్రా కోర్టు పరిణామాలపై ఆరా. కబ్జాల నుంచి చెరువులు కాపాడుకుంటామంటున్న రేవంత్. రంగనాథ్ లాంటి సీనియర్స్ ఆఫీసర్ను తప్పించేది లేదంటున్న సర్కార్. తప్పిస్తే భూ మాఫియా రెచ్చిపోతుందని సర్కార్ భావన. సో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి